నమస్కారం. కేవైన్ న్యూస్ కి స్వాగతం. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, కానీ పాలనకు గుర్తుగా చరిత్రక ఆధారాలు ఇంకా మిగిలి ఉన్నాయి. వారి కీర్తి ప్రతిష్టలు, పాలన దక్షతకు సజీవ సాక్ష్యాలు, ఆ ఆనవాళ్లు. ఎంతో విలువైన ఈ చారిత్రక సంపదను కాపాడుకోవాల్సింది పోయి కొందరు దుర్మార్గులు మూఢ నమ్మకంతో నాశనం చేస్తున్నారు. ఆనాటి రాజులు నిధి నిక్షేపాలు దేవాలయాల్లో దాచి ఉంటారన్న అపోహలతో మొత్తం తవ్వి పడిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కామారెడ్డి జిల్లా బికనూరు మండలంలో చోటు చేసుకుంది. పునర్నిర్మాణంలో ఉన్న పురాతన ఆలయం అడుగు భాగాన గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టిన ఘటన కామారెడ్డి జిల్లా బికనూరు మండలం రేగట్లపల్లి గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. గ్రామ శివార్లోని పురాతన బసవేశ్వర ఆలయం శిథిలావస్థకు చేరుకోగా గ్రామస్తులు ఇటీవల పునర్నిర్మాణ పనులు చేపట్టారు. అయితే రేగట్లపల్లి గ్రామానికి చెందిన గుడిసె చిన్న భూమయ్య, బొచ్చు మహేందర్, మంత్రి దుర్గయ్యతో పాటు బయటి వ్యక్తులు సభావత్ భారత్, పిందుర నాగభూషణం, కడారి యాదగిరి, బొంత వెంకట చంద్రశేఖర్, నెల్లూరి కాంతారావులు కలిసి ఆలయ అడుగు భాగాన ప్రొక్లైన్తో తవ్వకాలు చేపట్టారు. గమనించిన గ్రామస్తులు వారిని ప్రశ్నించగా పారిపోయే ప్రయత్నం చేశారు. వెంబడించిన గ్రామస్తులు వారిని పట్టుకొని గ్రామ పంచాయతీ వద్ద బంధించారు. పొంతలేని సమాధానం చెప్పడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. తవ్వకాలు చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని ఎస్ఐ తెలిపారు. నాకు పంపినావా నన్ను నిన్నెందుకు రమ్మన్నాడు? నీ ఎవరు కూసిన భూమికి సంబంధం ఏంది? రిలేషనా? నీ కూసిన భూమికి సంబంధం ఏంది? రిలేషనా? నువ్వు రావడం తప్పంటే వచ్చేదో మక్కెలు మల్లారెడ్డి. అయితే మా ఊర్లో బసవేశ్వర స్వామి ఆలయం కలదు. ఆ ఆలయానికి 400 సంవత్సరాల చరిత్ర ఉన్నది అని పూర్వీకులు అన్నారు. అయితే ఈ బిక్నూరులో గల సిద్ధరామేశ్వర స్వామి టెంపుల్కి మా ఊర్లో ఉన్న బసవేశ్వర స్వామి టెంపుల్కి సంబంధం ఉంది అని చెప్పేసి గతంలో 2 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి పురావస్తు శాఖ వాళ్ళు చెప్పడం జరిగింది. ఏ రోజైతే అలా వాళ్ళు చెప్పారో ఆ రోజే మా ఊరు అందరం కూర్చుని ఏమనుకున్నామంటే ఇక్కడ ఒక ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఈ పాతాలయాన్ని కొత్త ఆలయంగా నిర్మించుకోవాలని చెప్పేసి 2 సంవత్సరాల క్రితం నుంచి అనుకున్నాము. అయితే ఈ మధ్యన ఒక కమిటీ వేసి ఆ పాతాలయాన్ని తీసివేయడం జరిగింది. ఆ పాతాలయం ప్లేస్లో కొత్త ఆలయాన్ని నిర్మించుకోవడానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా చందాలు సమకూర్చుకుంటున్నాము. అయితే కొందరు మా ఊరు వాళ్ళు ఒక 4, బయట ఊరు వాళ్ళు ఒక 4 కలిసి ఆ ఆలయం తవ్వకాల లోపల భాగంలో గుప్త నిధులు ఉన్నాయన్న ఆలోచనతో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి జేసీపీ సహాయంతో ఒక 4 మీటర్ల లోతు గుంత తీయడం జరిగింది. అయితే అక్కడ ఏ కారణం లేకుండా, ఏ పనులు లేకుండా జేసీపీ ఎందుకు నడుస్తుంది అని చెప్పేసి కొందరు గ్రామస్తులు అక్కడికి వెళ్ళి చూడగా బయట ఊళ్ళ వాళ్ళు ఒక 4 మా ఊరు వాళ్ళు ఉండగా ఏ సంబంధం లేదు వ్యక్తులు మీరు ఇక్కడేం చేస్తున్నారు అని ఆరాధీయగా వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే ఈ వెళ్ళిన గ్రామస్తులు వాళ్ళని వెంటాడి పట్టుకొని గ్రామంలో షావి వద్దకు తీసుకొచ్చారు. గ్రామ పంచాయతీ వద్దకు తీసుకొస్తే గ్రామస్తులు అందరూ కలిసి వాళ్ళని నిలదీయగా అక్కడ గుప్త నిధులు ఉన్నాయని మాకు సమాచారం ఉంది, అందుకే తవ్వడం ప్రారంభించాము అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. అయితే ఇక పోలీస్ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు అప్పగించడం జరిగింది. మాకు న్యాయం చేయమని చెప్పినాం. ఒక జేసీపీ, ఒక కారు, 2 బైకులు, ఒక 6 క్యాండిడేట్లు ఇప్పుడు పట్టుకున్నారు. దొరికిన వాళ్ళని అప్పగించాం. ఇంకొక 3 పరారీలో ఉన్నారు. వాళ్ళ కోసం కూడా గాలింపు చర్యలు చేస్తున్నారు. వాళ్ళని పట్టుకొని మాకు న్యాయం చేస్తామని మేము పిటిషన్ ఇవ్వడం ద్వారా ఎస్ఐ గారు మాకు హామీ ఇచ్చారు.
సైబర్ నేరాలపై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తుండటంతో కేటుగాళ్లు కొత్త దారులు వెతుకుతున్నారు. ఏకంగా మొబైల్ ఫోన్లని హ్యాక్ చేసి తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. యజమానితో పని లేకుండా వారి అన్ని చక్కబెట్టుకుంటున్నారు. ఖాతాలు ఖాళీ చేసి అమాయక ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస్ అనే గుడ్ల వ్యాపారి జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు, వసతి గృహాలకు గుడ్లను సరఫరా చేస్తుంటాడు. గత నెల 30వ తేదీన సరుకులకు సంబంధించిన 8 లక్షల రూపాయలు అకౌంట్లో జమ అయినట్లుగా మొబైల్ కు మెసేజ్ వచ్చింది. అయితే గత కొద్ది రోజులుగా తన మొబైల్ తరచుగా వేడి కావడంతో అనుమానం కలిగి స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఫోన్ హ్యాక్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. వేరే ఫోన్లో సిమ్ కార్డును వేసుకోవాలని పోలీసులు సూచించారు. దీంతో శ్రీనివాస్ మరో ఫోన్లోకి సిమ్ కార్డును మార్చుకున్నాడు. కొద్దిసేపటికే 2 దఫాలుగా తన అకౌంట్ నుంచి 8 లక్షలు డెబిట్ అయినట్లుగా మొబైల్ కు మెసేజ్ వచ్చినట్లుగా బాధితుడు తెలిపాడు. దీంతో ఆందోళనకు గురైన బాధితుడు బ్యాంక్ అధికారులను ఆశ్రయించాడు. ఇది సైబర్ నేరగాళ్ల పని అయి ఉండవచ్చని బ్యాంక్ అధికారులు బాధితునికి సూచించారు. వెంటనే బాధితుడు శ్రీనివాస్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. బాధితుడిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సదాశివనగర్ పోలీసులు తెలిపారు. నాలుగేళ్ల పాప తప్పిపోయిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీడీ వర్కర్స్ కాలనీలో చోటు చేసుకుంది. దారి తప్పిపోయిందని గుర్తించిన గాంధీనగర్ కాలనీ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో స్పందించిన పట్టణ సిఐ నరహరి పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీడీ వర్కర్ కాలనీకి చెందిన ఓ పాప తప్పిపోయిన ఘటన చోటు చేసుకుంది. కామారెడ్డి పట్టణ సిఐ నరహరి వెల్లడించిన వివరాల ప్రకారం ఉదయం బడికి వెళ్లిన బాలిక సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది. 5 గంటల తర్వాత ఆడుకోవడానికి బయటకు వెళ్ళింది. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో పాప తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పాప ఆడుకుంటూ దారి తప్పి గాంధీనగర్ చేరింది. అక్కడ కాలనీ వాసులకు కనిపించగా పాపను పట్టణ పోలీసులకు అప్పగించారు. దీంతో సిఐ నరహరి తప్పిపోయిన పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ మెగా వాటర్ ప్లాంట్ గాంధీనగర్ ఏరియాలో ఒక 3 నుంచి 4 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి ఒక పాప తప్పిపోయి ఉన్నది. ఆమె ఎవరు అనేది తెలియదు. కావున అక్కడ ఉన్నటువంటి మహమ్మద్ మోసిన్ మరియు భరత్ అనే 2 వ్యక్తులు పోలీస్ స్టేషన్కి ఆ పాపను తీసుకొని వచ్చారు. పాప పేరు వివరాలు తెలుసుకుంటే ఆమె ఏమీ వివరాలు చెప్పట్లేదు. తర్వాత మా సిబ్బంది ద్వారా మరియు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ద్వారా లోకల్ వాట్సాప్ గ్రూప్లలో ఆ పాపకు సంబంధించిన పాప యొక్క ఫోటోస్ షేర్ చేయడం మూలంగా ఈ విభూతి దివ్య మరియు విభూతి రమేష్ వాళ్ళ యొక్క పాప అయినటువంటి ఆమెను వారు ఏంటంటే రోజు మాదిరిగా మార్నింగ్ స్కూల్ పంపిస్తారు. ఈవినింగ్ టైంలో 5 గంటలకు వచ్చి ఇంటి వద్ద ఉంటుంది. తర్వాత ఆడుకుంటూ బయటికి వెళ్ళింది. రోడ్డు వెంబడి వెళ్ళిపోతూ తిరిగి ఇప్పటివరకు 8 గంటల వరకు ఇంటికి రాలేదు. కానీ మెగా వాటర్ ప్లాంట్ దగ్గర ఉండగా లోకల్ వాళ్ళు తీసుకొచ్చి మనకు అప్పయిపోవడం జరిగింది. వాట్సాప్ గ్రూప్లలో వివరాలు షేర్ చేసి వెంటనే గంట సేపట్లో వాళ్ళ యొక్క పాపను వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చడం జరిగింది. బాన్సువాడ మండలం నాగారంలో 7 హిల్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో భాగంగా పలు రకాల వ్యాధులకు వైద్యులు పరీక్షలు చేశారు. ఈ మేరకు అవసరం ఉన్న వారికి అందుబాటులో ఉన్న మందులను ఉచితంగా పంపిణీ చేశారు.
కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని నాగరం గ్రామంలో 7 హిల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్లు వాగ్దేవి, దివ్య భవాని, శరత్ చంద్రారెడ్డి వైద్య పరీక్షలు చేశారు. గ్రామంలోని స్థానిక ప్రజలకు వివిధ రకాల వైద్య సేవలను అందించారు. రక్తపోటు, మధుమేహం తదితర వ్యాధులను పరీక్షించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ శిబిరంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని వైద్య సేవలను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. ఉమ్మడి మెదక్ కామారెడ్డి జిల్లాలో కురిసిన వర్షాలతో నిజాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. దీంతో అధికారులు 4 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువన మంజర నది పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉమ్మడి మెదక్ కామారెడ్డి జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో మంజర నదికి వరద పెరిగింది. ప్రస్తుతం నిజాం సాగర్ లోకి 22,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు 4 గేట్లను ఎత్తి అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1404 అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతిని పరిశీలిస్తూ దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
మిలాదున్ నబీ సందర్భంగా ఎల్లారెడ్డి పట్టణంలో ముస్లిం వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. సేవా మార్గంతోనే మానవ జాతికి సార్థకత ఏర్పడుతుందని చెప్పారు. అపోహలను విడనాడి యువత రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో ముస్లిం వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో మిలాదున్ నబీ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. సందర్భంగా ముస్లిం వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు గయాజుద్దీన్, ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు మాట్లాడారు. రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని లేవని, రక్తదానం పట్ల అపోహలను విడనాడి యువత రక్తదానానికి ముందుకు రావాలని కోరారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన నీతి, న్యాయం, ధర్మం, సమాజ సేవాని సూత్రాలను నిజ జీవితంలో పాటించి సన్మార్గంలో నడవాలని సూచించారు. రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో మైనారిటీ ఫంక్షన్ హాల్లో ముస్లిం వెల్ఫేర్ కమిటీ ఎల్లారెడ్డి వారి ఆధ్వర్యంలో ఆపదలో ఉన్న వారికి రక్తాన్ని అందజేయాలనే ఉద్దేశంతో మిలాదున్ నబీ సందర్భంగా మరి ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. మరి మహమ్మద్ ప్రవక్త చెప్పినటువంటి సూచనలు, సూత్రాలు, న్యాయం, ధర్మం, సమానత్వము, ఇతరులకు సహాయం చేసేటువంటి గుణాన్ని మరి మహమ్మద్ ప్రవక్త గారు తన బోధనలో తెలియజేసి జీవితంలో, నిజ జీవితంలో అలాంటి గుణాలను అలవర్చుకోవాలని, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, సామాజిక సేవబద్ధంగా ప్రతి ఒక్క వ్యక్తి జీవనాన్ని కొనసాగించాలని చెప్పి మహమ్మద్ ప్రవక్త సూచనలు తెలియజేసారు. అలాంటి జీవనాన్ని గడపడం కోసం ప్రతి ఒక్క వ్యక్తి ఈ సూత్రాలను పాటిస్తూ సమాజ హితం కోసము తమ వంతు బాధ్యతను, కర్తవ్యాన్ని నిర్వర్తించాలని సూచిస్తే ప్రతి సంవత్సరం కూడా మరి ఈరోజు ముస్లిం వెల్ఫేర్ కమిటీ ఎల్లారెడ్డి వారు ఈరోజు గయాజుద్దీన్ అన్న కానీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జాయింట్ సెక్రటరీ, ముస్లిం యువత ఇలా ముందుకు వచ్చి ఈరోజు 20 లీటర్ల రక్తాన్ని ఇవ్వడం అనేటువంటి జరిగింది. మరి గతంలో అన్న జెడ్పీటీసీగా చేసిన సందర్భంలో మరి 15-16 సంవత్సరాల నుంచి నాకు పరిచయము. మరి వాళ్ళకు వీళ్ళకి ఎవరికి అవసరం ఉన్నా నాకు ఎన్నో సందర్భాల్లో ఫోన్ చేసిండు రక్తం కావాలని. నేను ఈరోజు కూడా ఒకటే నేను అష్యూరెన్స్ ఇస్తున్నా, అన్న మీకు ఎప్పుడైనా సరే ఎల్లారెడ్డిలో ఉన్నటువంటి మీకు తెలిసినటువంటి ముస్లిమ్స్ కానీ ఇతరులు కానీ అత్యవసరంగా రాష్ట్రంలో ఎక్కడ రక్తం అవసరం ఉన్నా చిన్న ఫోన్ చేయండి. మీకు కావాల్సినటువంటి రక్తాన్ని అందజేయడం కోసము ఎల్లవేళలా కూడా కృషి చేస్తూ ఉన్నాము. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శిశు మందిర్ పాఠశాలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి గణిత, సాంస్కృతిక విజ్ఞాన దిన సమారోహ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకట రమణారెడ్డి, మదన్ మోహన్ రావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు మన సంస్కృతి, సాంప్రదాయాలు తెలుసుకోవాలన్నారు. నలుగురికి సహాయం చేసే గుణం అలవర్చుకోవాలని సూచించారు. పెద్దలను, తల్లిదండ్రులను గౌరవించాలని తెలిపారు. గణిత, సాంస్కృతిక ఈరోజు ఏదైతే ఇక్కడ కార్యక్రమం జరిపారో ఈ 3 రోజులుగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి విద్యార్థులకు, వారిని తీర్చిదిద్దినటువంటి అధ్యాపకులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు అంతటా చేస్తూ విద్యార్థుల్ని ఈ సమాజంలో తీర్చిదిద్దడానికి పడుతున్నటువంటి తాపత్రయము, ఉపాధ్యాయుల తాపత్రయాన్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది. చదువు ఒకటే కాదు, సంస్కృతి, సాంప్రదాయం కూడా ఉండాలి. అలాగే వారు మంచి శిక్షణతోని మంచి పద్ధతి గల విద్యార్థులుగా ఈ సమాజానికి ఉపయోగపడే పరిస్థితికి తీసుకురావడం అనేది శిశు మందిర్ విద్యార్థులకు సాధ్యమనేది ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ఎంతైతే సంస్కృతి, సాంప్రదాయాన్ని పాటిస్తామో అంతే సంస్కారవంతంగా ఈ సమాజంలో తన వంతు బాధ్యతని చేపట్టి ఇవాళ చదివాము, రేపు పొద్దున పాస్ అయిన తర్వాత మళ్ళీ పై చదువులు చదివిన తర్వాత సమాజానికి ఉపయోగపడే స్థితిలో మనం నిలబడాలి అని అంటే
ఈ 20 సంవత్సరాలు కష్టపడితే మిగిలిన 60 సంవత్సరాలు అంటే శిశు మందిర్ అనేది క్రమశిక్షణ సంస్థ. అంటే ఈ విద్యా సంస్థలో మాకున్న మరి మా సహచర ఎమ్మెల్యే గారు సోదరుడు వెంకటరామరెడ్డి కామారెడ్డి గారికి మరి వేదిక పైన పెద్దలందరికీ నాతో పాటు ఇక్కడికి వచ్చిన మరి మా నాయకులకు ప్రత్యేకంగా శిశు మందిర్ ఆర్గనైజేషన్ మొత్తం టీం అందరికీ మరి టీచర్స్కి ప్రత్యేకంగా విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. మరి విద్య అనేది తరగతి సంపద అనేది ఆ రోజు వివేకానంద స్వామి చెప్పడం జరిగింది. మరి ఇక్కడ వేదిక పడినా కానీ వేదిక కింద ఎక్కువ సమయం తీసుకుదలుచుకోలేదు, సమయం తక్కువ అవ్వడం. సరస్వతి తల్లి మన దగ్గర ఉన్నప్పుడు లక్ష్మీ తల్లి అనేది ఆటోమేటిక్గా వస్తుందని చెప్పేసి చిన్నప్పుడు ప్రజలు చెప్పడం జరిగింది. దానికి తప్పకుండా ఉదాహరణనే సరస్వతి తల్లిని నమ్ముకుంటే, విద్యను నమ్ముకుంటే, ఒక క్యారెక్టర్ నమ్ముకుంటే, నిజాయితీ నమ్ముకుంటే ముందుకు పోవడానికి పిల్లలందరికీ కూడా ఇక్కడ వేదిక వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి K9.